గో బ్యాక్ ఉద్యమంపై మార్వాడీలో ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. డీజీపీకి ఫిర్యాదు చేశారు అగర్వాల్ సమాజం. మార్వాడీలు టార్గెట్గా మార్వాడీలే టార్గెట్గా విద్వేషపూరిత ప్రకటనలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ని తెర మీదకు తీసుకొచ్చారు. మోండా మార్కెట్లో కొంతమంది ఉద్దేశపూర్వకంగా మార్వాడీ గో బ్యాక్ అంటూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని చెప్పి ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. రంగారెడ్డి జిల్లా అమన్గల్లో ఇదే తరహా ఘటన జరిగిందంటున్నారు అగర్వాల్ సమాజం. 100 ఏళ్లుగా తెలంగాణ సమాజంలో భాగస్వామ్యమయ్యాం, తెలంగాణ అభివృద్ధిలో మా వాటా కూడా ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. వేలాది మంది తెలంగాణ వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామంటూ కూడా ఆ రిప్రజెంటేషన్లో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకసారి ఆ లెటర్లో ఉన్న అంశాన్ని నేను మీకు చదివించే ప్రయత్నం చేస్తాను. Urgent request for intervention and action against targeted hate speech and incitement against the Marwari community in Secunderabad and Amangal and Chepi subject mention chestu. I am writing to you on behalf of Agarwal Samaj Telangana, the apex body representing the Agarwal and Marwari community in the state. We wish to bring your kind and immediate attention a matter of grave concern that threatens the social media harmony, social harmony, law and order and the economic fabric of our peaceful state and kuda mention చేసిన సందర్భం. దీంతో పాటు ఇక్కడ పలు అంశాలను ప్రస్తావించారు. Recently there have been deeply disturbing incidents where members of our community have been targeted with hateful slogans and intimidation. 2 specific instances have caused widespread alarm and anxiety అంటూ కూడా దీంట్లో ప్రస్తావించిన పరిస్థితి ఉంది. దాంట్లో మోండా మార్కెట్లో జరిగిన ఘటనను ప్రస్తావించారు. అలాగే ఆమన్గల్ ఘటనను, ఈ రెండింటినీ ప్రస్తావించిన తర్వాత ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. ఏమని? ఎకనామిక్ గ్రోత్లో మేము భాగస్వామ్యం అయ్యాం, సోషల్ వెల్ఫేర్లో కూడా మేము కీలక పాత్ర పోషిస్తున్నాం, జాబ్ క్రియేషన్లో కూడా తమ వంతు పాత్ర ఉందంటూ చెప్తూనే ఎకనామిక్ గ్రోత్లో వీఆర్ సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూటర్స్ టు ద స్టేట్స్ ఎకానమీ త్రూ ఎంటర్ప్రినర్షిప్, ట్రేడ్, కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, జనరేటింగ్ ఇమెన్స్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ ద లోకల్ పాపులేస్. సోషల్ వెల్ఫేర్కి వచ్చినప్పుడు అవర్ కమ్యూనిటీ హ్యాస్ లాంగ్ అండ్ documented history of philanthropy, running charitable hospitals, education institutions, old age homes and providing aid during natural calamities, serving all sections of society without any discrimination అంటూ కూడా. అంటే ఎక్కడ ఎటువంటి తారతమ్యాలు లేకుండా సోషల్ వెల్ఫేర్లో భాగస్వామ్యం అయ్యాం. దాంతోపాటు అంటే చారిటబుల్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపించడం జరిగింది, ఓల్డ్ ఏజ్ హోమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే న్యాచురల్ కెలామిటీస్ అంటే ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఇటు ప్రొవైడింగ్ ఎయిడ్, ఆ సాయం అందించడంలో మేము ముందున్నామంటూ చెప్తూనే జాబ్ క్రియేషన్ అంశానికి సంబంధించి ఆర్ బిజినెస్ ఫర్ స్మాల్ షాప్స్ టు లార్జ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయ్ థౌసండ్స్ ఆఫ్ తెలంగాణైట్స్ కంట్రిబ్యూటింగ్ డైరెక్ట్లీ టు ద లైవ్లీహుడ్ ఆఫ్ కౌంట్లెస్ ఫ్యామిలీస్. అంటే మా వ్యాపారాలు అంటే చిన్న దుకాణాల నుంచి మొదలుపెట్టి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వరకు కూడా వేలాది మంది తెలంగాణ ప్రజలకు మేము జాబ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ ఎంప్లాయ్ థౌజండ్స్ ఆఫ్ తెలంగాణైటిస్ అంటే వేలాది మంది తెలంగాణ ప్రజలకు మేము ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని చెప్తూనే ఇక్కడ కౌంట్లెస్ ఫ్యామిలీస్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అంటే అసంఖ్యాక కుటుంబాలకు లైవ్లీహుడ్, వాళ్ళ జీవితాల మీద, వాళ్ళ లైవ్లీహుడ్ మీద, వాళ్ళ కంట్రిబ్యూషన్ గురించి మాట్లాడుతున్న సందర్భం. సో ఈ నేపథ్యంలో ఇటువంటి సందర్భాల్లో గో బ్యాక్, such wild campaigns of go back are not just an attack on our community, but a direct assault on the inclusive and progressive ethos of Telangana. Allowing such elements to operate with impunity will send a negative message across the investment community, both domestic and international. అంటే దేశీయంగా అలాగే అంతర్జాతీయ పరంగా ఇది మనకి దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది, భారీగా గండి కొట్టే అవకాశం ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ విషయంలో దెబ్బపడే అవకాశం ఉంటుంది. గో బ్యాక్ నినాదం కరెక్ట్ కాదు అంటూ కూడా ఈ మెన్షన్లో ఈ లెటర్లో మెన్షన్ చేస్తూనే ఇటువంటి ఎలిమెంట్స్ ఇది నెగిటివ్ మెసేజ్ను పంపిస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ప్రతికూల పరిస్థితి దారితీసే అవకాశం ఉందంటూ కూడా లెటర్లో ప్రస్తావించిన సందర్భం. ఈ నేపథ్యం నుండి ఒక 2-3 అంశాలను ప్రస్తావించారు. సో ఒక్కసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ క్రాంతి దళ్ ఫౌండర్ చైర్మన్ పృథ్వీరాజ్ కూడా ఫోన్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి పృథ్వీరాజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పృథ్వీరాజ్ గారు, ఇక్కడ ఒకటే చెప్పడం జరుగుతోంది, తెలంగాణ సమాజంలో మేము కూడా భాగస్వామి, తెలంగాణ క్రాంతిలో మేము కూడా భాగస్వామ్యం అయ్యాం. అది ఎకనామిక్ గ్రోత్ విషయంలో కావచ్చు, సోషల్ వెల్ఫేర్ విషయంలో కావచ్చు, ఈవెన్ ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా మేము భాగస్వామ్యం అయ్యాం. కాబట్టి ఇటువంటి నెగిటివ్ హేట్ స్పీచ్ కావచ్చు, లేకపోతే హేటెడ్ కావచ్చు, ఇది మరింత స్ప్రెడ్ అయితే తెలంగాణ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ మీద ప్రభావం చూపిస్తుంది అంటూ కూడా చెప్తున్నారు, దేశీయంగా అలాగే అంతర్జాతీయంగా. సో
మీ రియాక్షన్ ఏంటండి దీని మీద? అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ ద్వారా వచ్చినటువంటి అంశము దాని ఏంటంటే అక్కడ కేవలం ఒక దాడి ఒకటే, కార్ పార్కింగ్ దగ్గర ఒక దాడి అనే కాకుండా అక్కడ వాళ్ళ జాతుల పేరు మీద కుల వృత్తులను వాటిని తీసుకొని ఆ పేరు తీసుకొని జరిగింది కాబట్టి ఇలా తెలంగాణ సమాజం మొత్తము అలా ఒక మూకుమ్మడి దాడి ఒక వర్గం సంబంధించిన వ్యక్తులతో జరిగింది కాబట్టి తెలంగాణ మొత్తం స్ప్రెడ్ అయింది. దీని లోపల ఏంటంటే వాస్తవానికి ఇక్కడ ప్రజలు మొత్తము లోకల్లో ఇప్పుడు ఆ సమాజం వాళ్ళు వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకుంటూ ఇక్కడ లోకల్ వాళ్ళ మీద కూడా దాడులు కొన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ చేదు అనుభవాలు తగిలినాయి కాబట్టినే ఇవాళ ఈ ఇష్యూ మొత్తం కింది దాకా పర్కులేట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సంపాదించుకున్న రాష్ట్రాన్ని మా హక్కుల గురించి మా ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ఉద్దేశంతో జరిగింది ఇక్కడ. సో దాని తర్వాత వాళ్ళ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆర్టీవీ ఛానల్ అనే కూర్చొని తెలంగాణలో అంటే 1000-2000 వస్తే తాగి పండుకుంటారు, వాళ్ళకు బిజినెస్ చేయరాదు, తర్వాత మేము పొద్దుగాల 6 గంటల నుంచి 6 గంటలకు 7 గంటలకు లేచి మేము పని చేసుకుంటున్నాం అని చెప్పని వాళ్ళు చెప్తున్నారు. మరి అలా వాళ్ళ ఇంటి ముంగట వాకిలు ఊడ్చేది ఎవరు, రోడ్లు ఊడ్చేది ఎవరు, వాళ్ళ డ్రైనేజీలు నిండితే ఇక్కడ సాఫ్ చేసేది ఎవరు అంటే ఇక్కడ తెలంగాణలో మొత్తం తాగి పంటారనే ఉద్దేశంతో ఎప్పుడైతే మాట్లాడిరో ఇది తెలంగాణ సమాజం మొత్తం ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి మొత్తం తెలంగాణ సమాజం మొత్తంలో ఓ డిస్కషన్ స్టార్ట్ అయింది. తెలంగాణలో ఇది ఒక సాంప్రదాయం, తాగి పండే సాంప్రదాయం అనేది వాళ్ళ సమాజం నుంచి వచ్చినటువంటి అంశం. అంటే ఆ రోజు దాడి తర్వాత వాళ్ళు ఎక్కడ ఆగుకుంటా, ఇంకోటి ఏంది దాడి తర్వాత అన్ని యాక్షన్ జరగలేదు. ఇది ప్రభుత్వం తరఫుకెళ్ళి కూడా పోలీసు వ్యవస్థ తరఫుకెళ్ళి కూడా లోపం అని చెప్పదలుచుకున్నాం. ఇప్పటిదాకా వాళ్ళు అరెస్ట్ జరగలేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు జాతికాయ మాకి అంటే తల్లిని గౌరవిస్తే ఇలా తెలంగాణ తల్లిని అగౌరవపరిస్తే ఇలా తెలంగాణ ప్రజలు కూడా ఏమనుకుంటారు అంటే అందరూ మా అమ్మలను అవమానించినట్టే కదా అని చెప్పి దూద్ బేచిన వాళ్ళ అని చెప్పనే పదం వాడి ఇట్లా వాడినందుకు అసలు వాళ్ళ మీద ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు హార్మోని అసలు మంచిగున్న దాంట్లో ఇన్సిడెంట్ జరిగినాకనే కదా ఇప్పుడు దాంతో ఒకటేనుకోటి వీళ్ళు బిల్స్ లేకుండా బిజినెస్ చేస్తున్నారని చెప్పి ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి దగ్గర చేదు అనుభవాలతోటి ఇలా తెలంగాణ సమాజం మొత్తం బయటికి వస్తుంది. బయటికి వచ్చి వీళ్ళు బిల్లు లేకుండా చేస్తారని నేను కూడా మీ దాంట్లోనే చెప్పినాను. చాలా బిజినెస్లలో వీళ్ళు ఉట్టిగా రాసిస్తారు, హిందీలో రాసిస్తారు అనేది. సో అది బిల్లు లేకుండా చేస్తారు అంటే అది ప్రభుత్వం బాధ్యత కూడా ఉన్నది. ప్రభుత్వం కూడా దాంట్లో రోల్ ప్లే చేయాల్సిన అవసరం ఉన్నది, వీళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఆడ చూసినా కానీ డూప్లికేట్ అని 2 నెంబర్ మాల్ అనేది మన అందరికి తెలుసు, ఎవరో మనం బహిరంగంగా ఒప్పుకోం కావచ్చు, కానీ ఇదంతా బహిరంగంగా మార్కెట్ లో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక దిక్కు ఇన్సల్ట్స్ ఫేస్ చేసుకుంటే ఇక్కడ అంతే ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిజినెస్ కమ్యూనిటీయే సెకండ్ గ్రేడెడ్ సిటిజన్స్ గా ట్రీట్ చేయబడుతున్నారనే ఒక అభిప్రాయం వచ్చింది. ఇంకోటి వీళ్ళు ఇక తూప్రాన్ల దాడులు కావచ్చు, కొల్లాపూర్లో కావచ్చు, అక్కడక్కడ స్పోరాటిక్ ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. వాళ్ళు కూర్చొని ఏదో కాంప్రమైజ్ చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా జీవనోపాధి కోల్పోతున్నారు. ఇక్కడ ఇప్పుడు వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్, డీలర్ అండ్ రీటైలర్, మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళే ఉన్నారు, డీలర్లు వాళ్ళే ఉన్నారు. రీటైలర్ సెక్షన్స్ లో కూడా మన దగ్గర ఉన్నటువంటి బిజినెస్ వాళ్ళకు తక్కువకి ఇచ్చుడు, తర్వాత ఇవన్నీ చాలా అభియోగాలు ఉన్నాయి లేండి డీప్ గా పోతే. సో దాంట్లో ఒక ఉదాహరణగా ఇప్పుడు ఆమన్గల్లో కూడా ఈ వ్యాపారస్తులు వచ్చిన తర్వాత మేము గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే మేము ఇంకా ఏంటంటే హ్యాండ్ టు మౌత్ లెక్కనే ఉన్నది. కానీ ఒక 10-15 సంవత్సరాల లోపల వచ్చినటువంటి వాళ్ళు 200 కోట్ల రూపాయలు సంపాదించారు. ఎందుకు సంపాదించారంటే వీళ్ళు బిల్స్ సరిగా పే చేయరు, ఇక్కడ ట్యాక్సెస్ సరిగా పే చేయరు, 2 నెంబర్ మాల్ అమ్ముతారు అనే దాన్ని ఒకటి అక్కడ ఇక్కడ మీరు అన్నట్టుగా ఒక దగ్గర స్టార్ట్ అయింది, అది చినికి గాలివాన్గా మారి ప్రస్తుతం తుఫాన్గా మారుతోంది. రేపు ఉదయం సునామీగా మారిన పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అని అర్థం వచ్చేలాగే ఉంది ఈరోజు జరుగుతున్న పరిణామం. సో ఇక్కడ మీరు అన్నట్టుగా ఎక్కడో ఒక చోట జరిగింది, అక్కడ దానికి సంబంధించి ఒక డైరెక్షన్లో వెళ్ళుంటే బాగుంది, బట్ మల్టిపుల్ ఇష్యూస్ అనేవి రైజ్ అవ్వడం జరిగింది. సో ఇటువంటి తరుణంలో ఎక్కడ ఎగ్జాక్ట్గా పాయింట్ని కట్ చేస్తే బాగుంటుంది? ఎందుకంటే ఇది రోజుకు పెరుగుతూనే ఉంది. ఇది ఈ లెటర్లో కూడా మెన్షన్ చేయడం జరుగుతోంది. ఏమని ఇక్కడితో నాగదు ఈ అన్రెస్ట్. ఎందుకంటే ఇది ఇప్పుడు ఎవరో క్రియేట్ చేసి వచ్చేది కాదు. ఇది ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్ కూడా స్టార్టింగ్ లో అందరు ఇట్లనే అనుకున్నారు, అదేముంది ఉట్టిగా పాల పొంగు లేకపోతుంది అని చెప్పని చాలా మంది మాట్లాడారు. కానీ అట్లా కాదు, ఎన్నో త్యాగాలు జరిగినాయి కదా. అంటే ఈ తెలంగాణలో ఒక డిఫరెంట్ గా చూడాలి. ఈ ప్రాంత అస్తిత్వం గురించి ఈ ప్రాంతం ఈవెన్ నిజాం కాడికెళ్ళి మొదలు పెడితే అస్తిత్వ పోరాటాలు ఇక్కడ జరిగినాయి. గైర్ ముల్కీ గో బ్యాక్ మూవ్మెంట్ జరిగింది ఇక్కడ, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూవ్మెంట్ జరిగింది, నాన్ ముల్కీ గో బ్యాక్ మూవ్మెంట్ ఇక్కడ జరిగింది. సో దీని నేపథ్యమే ఒక ప్రాంతీయ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ హక్కులు మేము కాపాడుకోవాలనే ఉద్యమాలు ఇక్కడ జరిగినాయి. సో
సో ఇప్పుడు వాళ్ళు అంటున్నారు మేము వచ్చి, అందుకనే దీన్ని తెలంగాణ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో చూడాలి. అందుకే దాంతో త్యాగాలు కూడా జరిగినాయి. ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళకు వాళ్ళ బిజినెస్ లో ఎక్కడ కూడా దాడులు జరగలే. వాళ్ళు ఒక విష ప్రచారం చేస్తున్నారు. లెటర్ లో చూసిన నేను, హార్మోని డిస్టర్బ్ అవుతుంది. ఎవరు తెలంగాణలో పోయి ఏ దుకాణాల మీద దాడి చేయలేదు కదా ఇప్పటి వరకు, ఒక ఇన్సిడెంట్ కూడా జరగలే కదా. సో దాడి వాళ్ళే చేసిండ్రు, వాళ్ళే చేసిండ్రు, వాళ్ళు యాక్షన్ తీసుకుంటలేరు, పోలీస్ యాక్షన్ తీసుకుంటలేదు. ఇప్పుడు ఉల్టా మాకే ప్రమాదం ఉన్నది అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు 369 మంది చనిపోయినప్పుడు కూడా తెలంగాణ బిడ్డలు చచ్చిపోయారు 69 మూమెంట్లో. మొన్న 1200 మంది పిల్లలు చచ్చిపోయిన కూడా మామూలు సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. ఎవరి మీద దాడి చేయలే. సో వీళ్ళు ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తా ఉన్నారు. సో ఇక్కడ దేశ సంస్కృతి ఈడ నడయాడు అని మేము పాటలు పాడుకుంటా తిరిగినాం. అయితే వాళ్ళ సంస్కృతి వాళ్ళు ఇక్కడ 100 సంవత్సరాలకి వెళ్ళినా కనీసం వాళ్ళు ఇక్కడ భాష కూడా నేర్చుకుంటలేరు అనేది కూడా ఒకటి ఇక్కడ అభియోగం ఉన్నది. అయితే అంటే మీరు అన్నట్టుగా బహుశా భాష కావచ్చు, వ్యాపార విషయం వచ్చినప్పుడు వాళ్ళు సరిగ్గా ప్రమాణాలు పాటించకపోయినా, లేకపోతే వాళ్ళ దగ్గర క్వాంటిటీ కావచ్చు, లేకపోతే ఆటోమేటిక్ గా ఎవరు వెళ్ళడం ఉండదు, తగ్గిపోతుంది, వాళ్ళకి సంబంధించి ఆ బిజినెస్ కూడా పడిపోతుంది. బట్ యా తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా అట్నే జరిగింది. 600 జీవో అనేది గవర్నమెంట్ బయటికి తీసుకొచ్చే వరకు దీంట్లో తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళకి ఎన్ని పోయినాయని జనానికి తెలియలే. ఈవెన్ గిర్గ్లాని కమిషన్ రిపోర్ట్ వచ్చినప్పటికి కూడా అరే ఇన్ని వేల ఉద్యోగాలు ఈ ప్రాంతం వాళ్ళకు రావాల్సిన అటు పోయినాయి అనేది తెలియలే. అందుకే ఇప్పుడు గవర్నమెంట్ ప్రాపర్ గా స్టడీ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు అంటారు కదా మేము ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నాము అని, కానీ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తలేరని జనం లోపల అభిప్రాయం ఉన్నది. ఇలా మేము అడుగుతున్నది ఏంటంటే ఈ ప్రాంత రక్షణ, ఈ ప్రాంత వ్యాపార రక్షణ చట్టం ఒకటి రావాలి తెలంగాణకు. ఇక్కడ ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ జరగాలి. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే ఇక్కడ దోపిడీ చేస్తుంది కాదు. ఈ ప్రాంత ల్యాండ్ ఇస్తున్నారు, ఇక్కడ కరెంట్ ఇస్తున్నారు, ఇక్కడ నీళ్లు ఇస్తున్నారు, అన్ని వనరులు ఇక్కడే ఉంటాయి. రోడ్లు కూడా ఈ ప్రాంతమే వాళ్ళు వాడతారు. సారీ ఫర్ ది ఇంట్రప్షన్ పృథ్వీ గారు కంటిన్యూ చేద్దాం. బట్ యాడింగ్ టు దిస్ పృథ్వీరాజ్ గారు, యాడింగ్ టు దిస్ వాళ్ళు ఏమంటారంటే మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము. అఫ్ కోర్స్ మేము మార్వాడీలు ఉండొచ్చు, కానీ మా తాత ముత్తాతల నుంచి ఇక్కడే ఉన్నాం కాబట్టి మేము కూడా తెలంగాణ వాసులే, మమ్మల్ని ఎందుకు కాకుండా చూస్తారనేది. వాళ్ళు కూడా తెలంగాణ పోరాటంలో ఉన్నాము అని చెప్పి నొక్కి వక్కాడిస్తున్న పరిస్థితి ఉందిగా అక్కడ. దాన్ని మనం ఎలా చూడాలి? ఇక్కడ పంచాయతీ లేదు కదా, మీరు అట్లా ఇండస్ట్రీస్ పెట్టి అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్న మాకు పంచాయతీ. ఇప్పుడు ఇక్కడ ఉండి నిజంగా ఇచ్చేటతో మాకెందుకు పంచాయతీ ఉంటుంది? గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దడుచుకున్నట్టు వీళ్ళెందుకు దడుచుకుంటున్నారు? ఇప్పుడు వీళ్ళ మీద ఎవరన్నా పోయినరా? ఇప్పుడు దాడి వాళ్ళు చేసిండ్రు, దాడి చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటున్నాం. ఎక్కడెక్కడైతే వాళ్ళకి చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటున్నాం. నేను రిపీట్ చెప్తున్నా, గోకుల్ చాట్ తర్వాత మీరు ఎక్కడైనా పోండ్రి, మీరు ఏ బజార్, తూర్ బజార్ పోండ్రి, మీరు ఇస్లామియా బజార్ పోండ్రి, సుల్తాన్ బజార్ పోండ్రి, మీరు సికింద్రాబాద్ కు వచ్చి చూడండి. ఇప్పటికి కంప్యూటరైజ్ లేవండి వాళ్ళ షాపులల్లో. డోర్ నెంబర్ మాల్లో ఉండాలి కదా, ఇట్లయితే కట్టాలి కదా. సో వాటి మీద మా యుద్ధం ఉంది. తర్వాత ఇంకోటి మా చిన్న చిత్కా వ్యాపారస్తులు కింద పెడితే దాడులు చేస్తున్నారు. ఇలా తూప్రాన్లో అదే దాడి జరిగితే అది హరీష్ దగ్గర కూర్చొని, హరీష్ రావు దగ్గర మంత్రి ఉన్నప్పుడు కూర్చొని రాళ్లతో దాడి చేసి ఏళ్ళు వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే దాడులు చేస్తారు, మళ్ళీ వీళ్ళ సమాజం మొత్తం వస్తుంది, ఒక దగ్గరకు వచ్చి కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయింది కదా, నడిబొట్ల ఇన్సిడెంట్ అయింది, దాంతో అగ్గిరేసి కిందాక పోతున్నది. వీళ్ళు ఇంకొకటి ఏంటంటే కొన్ని వాళ్ళ వ్యాపారస్తుల మధ్యలో జరుగుతున్నటువంటి ఓడంబడికలను కూడా వైలేషన్ ఆఫ్ అగ్రిమెంట్ చేస్తున్నారు, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ జరుగుతున్నది. కాబట్టినే ఇక్కడ వ్యాపారస్తులకు అన్రెస్ట్ డెవలప్ అయింది. మీరు అన్నట్టుగా పృథ్వీరాజ్ గారు ఇదే పాయింట్కి వస్తున్నప్పుడు కామర్స్ ఇండస్ట్రీస్ ఉంది, దాంతోపాటు మరికొన్ని ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వీటిని చెక్ చేస్తే ప్రాపర్ అయిపోతుంది. అంటే రెండు వైపుల నుంచి కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఎక్కడ తప్పు జరుగుతుందని చూడాల్సిన అంశంగా చూడాలా, లేకపోతే ప్రాంతీయ కోణంలో దింపుడు చూడాల్సిన అవసరం? ఎందుకంటే రెండు అంశాలు ఇక్కడ ఉన్నాయి. దేన్ని కొట్టిపారేయలేని సిచ్యువేషన్స్ కొన్ని అంశాలు కనిపిస్తున్నాయి. ఎలా చూడాలి అంటే ప్రాంతీయ అంశం కూడా కనిపిస్తుంది, రెండోది మీరు అన్నట్టుగా ఇష్యూస్ ఉన్నాయి. అంటే వాళ్ళు అక్కడ బిల్లుల విషయం అంటున్నారు. ఇలాంటి అంశాలు తెర మీదకి వచ్చినప్పుడు కామర్స్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా బాధ్యత వహించాల్సిన సిచ్యువేషన్ క్లియర్గా కనిపిస్తోంది. సో ఎలా తీసుకువెళ్తారు ముందుకు ఇప్పుడు దీన్ని? మరి 100% రెండు దిక్కులకెళ్ళి జరగాలి. గవర్నమెంట్ కూడా ఒక క్లియర్ కట్ ఒక చట్టం తీసుకురావాలి. ఇక్కడ రక్షణల చట్టం ఇంత ముందు కూడా ఇప్పుడు మద్రాస్ స్టేట్ నుంచి విడిపోయినటువంటి ఆంధ్ర స్టేట్ కు హైదరాబాద్ స్టేట్ రెండు కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఫామ్ అయినప్పుడు రక్షణలు జెంటిల్మెన్ అగ్రిమెంట్ లో ఇక్కడ కొన్ని రక్షణలు ఇచ్చింది. ఉద్యోగాలు ఇక్కడికి ఎంత పర్సెంటేజ్ ఉండాలి, భూములు ఇక్కడ కొనాలన్నా కానీ, బయట వచ్చి కొనాలన్నా కానీ దానికి రక్షణలు ఉండే, దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉండే, చట్టం అక్కడోళ్ళు కలిసి కొంతమంది కూర్చోవాలనేది జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఉండే. అది వైలేషన్ అయినందుకే పోరాటాలు వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ కూడా అందుకే తెలంగాణ ఫామ్ అయింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే ఒక వ్యాపార రక్షణ చట్టం అనేది ఒకటి రావాలి. ఇప్పుడు మాకు ఇక్కడ 80% ఈ లోకల్ ల్యాండ్, ఇక్కడ లోకల్లో వాళ్ళు పరిశ్రమలు పెడుతున్నారు కాబట్టి లోకల్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళ స్కిల్ సెట్ అంతా ఇక్కడ అందిస్తారు. ఇక్కడ అందించాల్సిన బాధ్యత కూడా ఉన్నది. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ కూడా వచ్చింది. ఏదన్నా అంటే ఇక్కడ అన్రెస్ట్ కూడా ఏంటంటే బయట ప్రాంతాలకి వచ్చారు కాబట్టి వాళ్ళు బయటనే తీసుకొచ్చుకుంటున్నారు, మన అన్ని వాడుకునే దాని మీద అన్రెస్ట్ కూడా ఉంది. దానికి ప్రభుత్వం కూడా రావాలి. ఇలా నిన్న మొన్న మేము చర్చ జరిగినప్పుడు ఇంకోటి వాళ్ళ తరఫుకెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఎవరైనా పోరాటాలు చేసిన వాళ్ళు రజాకారులని మాట్లాడుతున్నారు.
వాళ్ళు ఇక్కడ అంతా ఎటటో తీసుకుపోతున్నారు దీన్ని. అంటే మీరు అన్నట్టుగా ఆ కంపారిజన్ వచ్చినప్పుడు అటువంటి పదాలు ఉపయోగించడం కూడా కరెక్ట్ కాదు. మీరు అన్నట్టుగా హార్మోని అనేది డిస్టర్బ్ అవుతుంది. సో దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆయన ఒక సమాజానికి అధ్యక్షుడిగా వచ్చి డైరెక్ట్ ఇప్పుడు ఆర్టీవీలోనే కూర్చొని ఆయన మాట్లాడిండు. నిన్న మాట్లాడిండు, మీరు సాయబులు ఊంచుతుంటే తింటున్నారు మీరు అని మాట్లాడుతున్నాడు ఆయన. ఎట్లా ఎక్కడి కథ ఇది? వాళ్ళని ఫస్ట్ లోపటేయాలి. వాళ్ళ ఎవరైతే ఇప్పుడు డీజీపీ దగ్గర పోయి పిటిషన్ ఇచ్చిండ్రో అట్లా హార్మోని డిస్టర్బ్ చేస్తున్నారు. దాడి వాళ్ళే చేస్తారు మాటలతో. తెలంగాణ ప్రజలను 1000-2000 పైసలు ఇస్తే మీరు తాగి పంటారని వాళ్ళే అవమానపరుస్తారు. రజాకారులని వాళ్ళే అంటారు, అర్బన్ నక్సలైట్ అని వాళ్ళే అంటారు. ఇది ఎక్కడిదండి? ఇది ఎక్కడ న్యాయమో? ఈ ప్రభుత్వం అంటే వాళ్ళకే రాజకీయ పార్టీలంతా వత్తాసు పలుకుతాయి. ఈ పార్టీలకు వీళ్ళ ఫండ్లు ఇస్తారు కాబట్టి వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ జరగాల్సిందంటే తెలంగాణ, ఇక్కడ వ్యాపారస్తులు కాపాడబడాలి, ఇక్కడ వృత్తి చేసుకుంటూ కాపాడబడాలంటే ఇక్కడ తెలంగాణ వ్యాపార రక్షణ చట్టం ఒకటి రావాలి. దానికి ఇప్పుడు ఆ సంఘాలు ఇప్పుడు కొంతమంది నిన్న చర్చలలో ఎస్ మేము కూడా సపోర్ట్ చేస్తాము, 101% మేము చేస్తాము అనేది. సో అందుకనే ఇప్పుడు ఇక్కడ లోకల్ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకు సేఫ్ గార్డ్స్ ఉండాలనేది చాలా క్లియర్ కట్ గా మా తరఫు నుంచి ఉన్నది. అది జరగాల్సిందే, ఉండాల్సిందే. మేము ఎవరు పోయి వాళ్ళ దుకాణాలకు పోలేదు. వాళ్ళు ఇట్లా భాష మాట్లాడితే జనం తిరగబడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు నువ్వు తాగుబోతు అంటారే, నువ్వు నన్ను ఎట్లా అంటావు రా? ఇప్పుడు నేను కూడా తాగుబోతు అంటారే, నేను దాకా మా ముఖ్యమంత్రి కూడా భయ్ మా సాంప్రదాయం అని మాట్లాడుతున్నావు కదా నువ్వు. ఇదే సాంప్రదాయం అయితే ఇల్లు ఉండాలి. అప్పుడు మా తొంటలు జనం ఏమంటారు అంటే వాళ్ళు పొద్దున్న లేసి గుటకాలు తింటారు, బంగులు తాగుతారు, వాళ్ళు మాట్లాడుతారు. సో ఇది ఎంత ఏంటంటే వాళ్ళు చేసేటి ఒకరినొకరు చేసుకుంటూ పోతే పెద్ద అవుతుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ దగ్గరికి ఎట్లా పోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేయాలి? ఇమ్మీడియట్ గా రేట్ చేయించాలి. సేల్స్ ట్యాక్స్ వాళ్ళతో కావచ్చు, మీరు అంటున్న కామర్స్ వాళ్ళతో ఒక దిక్కెళ్ళి జరపాలి. ఈ రేట్స్ మొత్తం చేయరు వాళ్ళు. ఇదంతా ఉట్టిదే, గవర్నమెంట్ చేయదు. గవర్నమెంట్ వాళ్ళు కలిసిన్నారు. డిప్యూటీ సీఎం ను పట్టుకొని నిన్న ఒక సంఘం మా భావనే పృథ్వీ గారు గవర్నమెంట్ కలిసిందా కలిసిలేదా అనేది తర్వాత విషయం. ఎందుకంటే అన్యాయం జరిగినప్పుడు దానికి సంబంధించి అఫ్ కోర్స్ గవర్నమెంట్ ఉండదు, ఉండకూడదు. రెండు మాటలు వినిపిస్తాయి. కానీ ప్రాబ్లం ఏమైతుందంటే ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ నిమిషం పోనీ గోకుల్ చాట్ల ఇప్పుడు దేశమంతా కూరగాయలు రోడ్డు మీద కూరగాయలు అమ్మేటోడు కాదు. ఈవెన్ ఆటోలు నడిపేటోళ్ళు కూడా ఫోన్ పేలు, తర్వాత నీకు ఊబర్ నడిపేటోళ్ళు కూడా, చిన్న బైకులు నడిపేటోళ్ళ దగ్గర కూడా నీకు ఇది ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయి. పెట్రోల్ పంప్ అయినా, పాలకూర అమ్మినా, సుక్కకూర అమ్మినా, ఆలుగడ్డలు అమ్మినా, టమాటా అమ్మినా, రోడ్ల మీద పట్టుకొని కంకులు అమ్మినా, లాస్ట్ కంకులు కాల్చులు అమ్మినా కానీ మీకు ఫోన్ పేలు, గూగుల్ పేలు ఉన్నాయి. కానీ వీళ్ళు చేసే వ్యాపారాలు అంటే మీరు ఓన్లీ వాళ్ళు మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇగో వీటి మీద గవర్నమెంట్ కూడా చర్యలు. అంటే కంక్లూషన్ వచ్చే ప్రయత్నం చేద్దాం పృథ్వీ గారు. ఇక్కడ వాళ్ళు అంటున్న మాట నేను మళ్ళీ రీటరేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎకనామిక్ గ్రోత్ లో లెట్ మీ కోట్ కొన్ని అంశాలకు సంబంధించి మేము ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో ఉన్నాం, ట్రేడ్ లో ఉన్నాం, కామర్స్ లో ఉన్నాం, ఇండస్ట్రీస్ లో ఉన్నాం, ఇమ్మెన్స్ ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది స్థానికులకి అని చెప్పి ఎకనామిక్ గ్రోత్ లో పాయింట్ మెన్షన్ చేశారు. ఇక సోషల్ వెల్ఫేర్కి వచ్చినప్పుడు చారిటబుల్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఏర్పాటు చేశాం, అలాగే నేషనల్ కెలామిటీస్ వచ్చినప్పుడు ఎయిడ్ని ప్రొవైడ్ చేస్తాం అంటూ చెప్తున్నారు. అలాగే జాబ్ క్రియేషన్కి వచ్చినప్పుడు తెలంగాణ వాసులకు వేలల్లో జాబ్స్ని క్రియేట్ చేశాం, కంట్రిబ్యూటింగ్ డైరెక్ట్లీ టు ద లైవ్లీహుడ్స్ ఆఫ్ కౌంట్లెస్ ఫ్యామిలీస్. అసంఖ్యాక కుటుంబాలకు వాళ్ళ జీవితాలకు డైరెక్ట్గా కంట్రిబ్యూట్ చేస్తామంటూ కూడా చెప్తున్న సందర్భం. ఇప్పుడు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. గో బ్యాక్ అనే అంశం కనుక తెర మీద తీసుకొస్తాయి. నేను చెప్పాల్సింది ఏంటంటే అదంతా కనుక నిజమయ్యేది తిరుగుబాటే ఉండదు. ఇక్కడ వాళ్ళ మీద ఇంత ద్వేషం కూడా ఉండదు. ఎప్పుడు రాలే కదా. ఈ నెలలకెళ్ళి ఎందుకు వచ్చింది, ఏడొచ్చింది, అదంతా లోపల మసులుతున్నది. ఇప్పుడు వాళ్ళు మేము ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టినామంటే ఎన్ని యూనివర్సిటీస్ పెట్టి మీరు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, ఇక్కడ ఎన్ని హాస్పిటల్ పెట్టి మీరు ఫ్రీ హాస్పిటల్ ఇస్తున్నారు, మీరు పెట్టినటువంటి వాటిల్లో ఉద్యోగాలు ఎన్నో. రేపు పొద్దుగాల వైట్ పేపర్ మొత్తం బయట తీసుకురామనేది. వాళ్ళు ఎక్కడెక్కడ ప్రావిడెంట్ ఫండ్లలో పెట్టి ఎన్ని ఉద్యోగాలు, వాళ్ళకి ఏ కంపెనీలు ఉన్నాయి, ఎవరెవరికి ప్రావిడెంట్ ఫండ్లు కడుతున్నారు, వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అసలు వాళ్ళ ఎంప్లాయీస్ ఎంతమంది, ఇప్పుడు రేట్ చేయమని చెప్పండి. ఇప్పుడు వాళ్ళ అధ్యక్షులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ ఇండస్ట్రీస్ మీద రేట్ చేయమని చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు మీరు ఎవరైనా లైవ్ గవర్నమెంట్ చూస్తుంటే రేట్ చేయమని తెలిసిపోతుంది ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, ఏం కథ ఏం కార్ఖానా అని. సో ఇదంతా ఏంటంటే వాళ్ళు చెప్పేదంతా ఫాల్స్ స్టేట్మెంట్స్. వాళ్ళు చెప్తున్నాయని ఇక్కడ ఏదో మేమేదో ఇక్కడ జనాలకు మేము ఉద్ధరిస్తున్నాం అంటున్నారు. ఉద్ధరిస్తే పంచాయతీ ఉండదు కదా. వాళ్ళ దగ్గర పనిచేసే రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తారు కదా. ఇప్పుడు మాకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, 80% ఉన్నాం మేము వీళ్ళ దాంట్లో అని చెప్పి చెప్తారు కదా. అసలు వాళ్ళకి తెలుగు భాషనే మాట్లాడవచ్చలేదండి. వాళ్ళు హిందీ మాట్లాడుతున్నారు. ఎవరు ఏం మాట్లాడినా ఇప్పుడు మొన్న మార్కెట్ లో ప్రెస్ మీట్ లో పెడితే కూడా ఆయనకు తెలుగు వస్తలేదు, హిందీ మాట్లాడుతారు. వాళ్ళు ఏం మాట్లాడినా అంటే ఇక్కడ ఈ భాషతో కానీ ఇక్కడ ఏం అమేకం కాలేదు. ఇప్పుడు మీరు ఏడబోయినా బిల్లులు హిందీలే ఇస్తున్నారు వాళ్ళు. సో అందుకని ఏంటంటే ఇవి వాళ్ళు బీజేపీకి ఇచ్చినటువంటిది ఇవన్నీ ఏదో మేము ఇక్కడ ఏదో చేస్తున్నాము, పొడిచి పాడేస్తున్నాము అనేంత సినిమా లేదు ఇక్కడ. అంత జరుగుతలేదు ఇక్కడ. ఇది మాత్రం నేను స్పష్టంగా తెలియదలుచుకున్నా. ఇంకోటి ఇక్కడ వ్యాపార రక్షణ చట్టం రావాల్సిన అవసరం ఉంది. దాని గురించి ఇక్కడ పోరాటాలు జరుగుతాయి. తర్వాత హలో లైన్ లో ఉన్నారా?
యా పృథ్వీ గారు కంక్లూడ్ చేద్దాం. తర్వాత అదే ఇప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళు గో బ్యాక్ అనే కాల్ కాదండి, అది కాదు, వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఎక్కడో దగ్గర వీళ్ళ వస్తువు వాడే బహిష్కరణ ఉద్యమాలు మొదలయ్యే పరిస్థితి తెలంగాణలో ఉన్నాయి. అది తప్పదు. ఎందుకంటే అవమానకరంగా మాట్లాడుతున్నప్పుడు, మమ్మల్ని గింత ఇన్సల్ట్ చేసి మాట్లాడుతున్నప్పుడు, మా తెలంగాణలోని మమ్మల్ని అవమానపరుచుకుంటూ మాట్లాడినప్పుడు మరి సంఘాలలో వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పాలి కదా. మరి వాళ్ళ దాంట్లోకి వాళ్ళ అధ్యక్షులే వచ్చి మన దాంట్లో మాట్లాడినప్పుడు మీరు ఇవన్నీ చేసుకుంటా మళ్ళీ ఇవన్నీ మభ్య పెట్టి మీరు మేము అవోటి చేస్తున్నామని అబద్ధాల ప్రచారం చేస్తున్నది కరెక్ట్ కాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీరాజ్ గారు. ఆర్టీవీతో జాయిన్ అంశానికి సంబంధించి మీ రియాక్షన్ తెలియజేసే ప్రయత్నం చేసినందుకు. మొత్తంగా అయితే మాత్రం ఇటు తెలంగాణకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ప్రస్తుతం అగర్వాల్ సమాజ్ కొద్దిసేపటి క్రితం ఇటు డీజీపీకి రిక్వెజేషన్ని ఇచ్చింది. మరి ముఖ్యంగా urgent request for intervention and action against targeted hate speech and incitement against the Marwari community in Secunderabad and Amangal issues అంటూ కూడా కొద్దిసేపటి క్రితం ఈ కంప్లైంట్ ఆర్ రిక్వెజిషన్ ఇవ్వడం జరిగింది డీజీపీకి. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతుందనేది ఆసక్తికర పరిణామంగా మారిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మార్వాడి కమ్యూనిటీ ఇప్పుడు ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చిందని చెప్పుకోవాలి. గో బ్యాక్ ఉద్యమంపై మార్వాడీలు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీజీపీకి కొద్దిసేపటి క్రితం ఫిర్యాదు చేయడం జరిగింది అగర్వాల్ సమాజ్. మార్వాడీల టార్గెట్గా విద్వేషపూరిత ప్రకటనలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ని తెర మీదకి తీసుకొచ్చారు. మోండా మార్కెట్లో కొంతమంది ఉద్దేశపూర్వకంగా మార్వాడి గో బ్యాక్ అంటూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో ఇదే తరహా ఘటన జరిగిందంటూ కూడా చెప్పుకొచ్చారు. 100 ఏళ్లుగా తెలంగాణ సమాజంలో భాగమయ్యాం, తెలంగాణ అభివృద్ధిలో మా వాటా కూడా ఉంది, వేలాది మంది తెలంగాణ వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామంటూ కూడా ఆ లెటర్లో పేర్కొనడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి వాళ్ళకి ఒక ఇంట్రెస్టింగ్ కమెంట్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఏమంటే కనుక allowing such elements to operate with impunity will send a negative message across the investment community. ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీలో ఇది ఒక నెగిటివ్ మెసేజ్ని స్పెండ్ చేసినట్టు అవుతుంది. దానివల్ల డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ అంటే దేశీయంగా అలాగే అంతర్జాతీయ పరంగా ఒక నెగిటివ్ మెసేజ్ని పంపించినట్టు అవుతుందంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. నిజంగా ఇది ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందా అనే అంశానికి సంబంధించి మీరే అనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.